హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఏపీకి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్గా అంటే 2021 మరియు 2022 ఈ 2 ఇయర్స్లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్ 1 లెవెల్లో మనం మెయిన్స్ లెవెల్లో అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఒక కరెంట్ అఫైర్స్ని జస్ట్ ఒక ఫ్యాక్ట్గా చదివేసి వదిలేయకుండా సో దానికి సంబంధితమైన న్యూస్ ఏంటి, ఏపీలో జరిగిన న్యూస్ ఏంటో సో వాటిని మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో రెగ్యులర్గా సార్ నాకు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే అవి కూడా నేను మీకు క్లియర్ కట్గా అనేది డైలీ అప్లోడ్స్ అనేది చేస్తూ ఉన్నాను. సో అక్కడ కూడా మనము రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళడానికి ముందు చూడండి. సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మనం గ్రూప్ 1 కోసం స్పెషల్ ప్యాకేజ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఏపీపీఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏపీపీఎస్సి కోసం సో ఇండివిజువల్ గ్రూప్ సబ్జెక్ట్స్ చూడండి, కంప్లీట్గా ఏపీకి సంబంధితమైన క్లాసెస్ అంటే ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ ఇలాంటి ఏపీకి సంబంధితమైన సబ్జెక్ట్స్ మాత్రమే మీకు కావాలి అనుకున్నారంటే కోర్స్ ఫీ అనేది 10,000 రూపీస్ ఉంటుంది. కానీ మీకు డిస్కౌంట్లో జస్ట్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లో భాగంగా 5,000 రూపీస్కి అవైలబుల్లో ఉంది. అలాగే ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు, అంటే 15 ఆగస్ట్ వరకు మాత్రమే. సో త్వరపడి ఈ కోర్స్ ఏమున్నాయో సో వాటిని చూసి మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఈ కోర్సెస్ తీసుకుంటే ఒకసారి తీసుకుంటే చాలు, ఇట్స్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. సో కంప్లీట్గా మీకు అనేది ఆ కోర్స్ అనేది లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది మాత్రమే కాదు, సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా గ్రూప్ 1 కోసం కంప్లీట్ ఆ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి మీకోసం. అలాగే చూడండి, గ్రూప్ 1 కోసం మీకు రికార్డెడ్ కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా గ్రూప్ 2 సంబంధితమైన కోర్స్ రికార్డెడ్ అవైలబుల్లో ఉన్నాయి. ఏపీ ప్యాకేజ్ కూడా ఉంది. సో ఏ కోర్స్ అయినా కానీ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి సో డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ రాబోతుంది. సో వచ్చిన వెంటనే మనం ఏమన్నా యుద్ధంలో టక అలా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోగలమా అంటే అది కష్టం నాన్న. ముందు నుంచే మనము తయారీలో ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అయితేనే ఒక ఎగ్జామ్ని మనం అద్భుతంగా అనేది రాయగలము. సో అందుకే దీన్ని మనం చాలా ముందుగా నుంచే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి సో ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్ ఫర్ గ్రూప్ 1 ఇన్ ఏపీపీఎస్సి, కైండ్లీ దిస్ ఈస్ యువర్ రైట్ చాయిస్ నాన్న. సో అలాగే ఈ వీడియోని మీరు మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయగలరు. సో ఇఫ్ యూ స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ దట్ మే హెల్ప్ సమ్ ఆర్ అదర్ వే, మిగతా వాళ్ళకి కూడా అది హెల్ప్ అనేది చేస్తుంది. ఓకేనా. సో ఈరోజు మనం ఏపీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. సో ఏపీ కరెంట్ అఫైర్స్లో మనం ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలు చూస్తున్నాం. సో వరుసగా మనము 2021 జనవరి నుంచి కూడా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్టర్ అదర్ అనేది మనం వరుసగా నేర్చుకుంటూ ఉంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం చూడబోయేది అంటే మే మంత్లో 2021లో జరిగిన కరెంట్ అఫైర్సే మీకోసం నేను అప్డేట్ చేయబోతున్నాను. ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ చూడండి, ఇది అపాయింట్మెంట్స్ రిలేటెడ్ న్యూస్. సో అపాయింట్మెంట్స్ రిలేటెడ్ న్యూస్లో ఏంటంటే మే 2021లో న్యూ అపాయింట్మెంట్ అనేది జరిగింది. సో ఈ ఫ్యాక్ట్ అనేది మీకు సో కాల్డ్ ప్రిలిమ్స్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్స్ ఎవరైనా కానీ ఏపీలో రీసెంట్గా జరిగిందంటే ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అనేది మీకు కాన్సన్ట్రేట్ అనేది ఎగ్జామ్లో చేస్తారు. సో ఏపీఎస్ఆర్టీసీ ఓకేనా. ఏపీఎస్ఆర్టీసీ అందరికీ తెలుసు కదా, ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏంటి. సో రిమెంబర్ దట్. సో కొన్నిటికి అబ్రివేషన్స్ కూడా మీకు ఖచ్చితంగా తెలుసుండాలి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో ఆంధ్రప్రదేశ్. సో మీకు ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా తెలుసుండాలన్నా. ఇఫ్ యూ మిస్ ఇట్ విల్ ఆల్సో బికమ్ ఏ ప్రాబ్లమ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో ఇదేంటి, ఈ పదంలోనే మీకు అర్థమవుతుంది, ఇది ఒక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకేనా. సో కార్పొరేషన్. సో ఇది ఏంటంటే మొత్తం ఏపీలో జరుగుతున్న ఏపీఎస్ఆర్టీసీ మొత్తం కూడా వీరే చూసుకుంటూ ఉంటారు. సో ఈ ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఎండీగా అనేది ఎవరు అపాయింట్ అయ్యారంటే న్యూగా వచ్చేసి సిహెచ్ ద్వారక తిరుమలరావు. ఓకేనా. సిహెచ్ కొత్త ఎండీగా వచ్చేసి సిహెచ్ ద్వారక. సో రిమెంబర్ ద నేమ్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రిలిమ్స్. ద్వారక తిరుమల రావు. ఎవరు? ద్వారక తిరుమల రావు అనేవారు. సో ఏంటి, ఏపీఎస్ఆర్టీసీకి న్యూ ఎండీగా అనేది అపాయింట్ అయ్యున్నారు. సో ఇప్పుడు ఇది ఏంటి, దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. ఓకేనా. సో ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్న. సో ఇతను ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. సో అదే పనిగా ఇతను ఏంటంటే ఇంతకు ముందు వచ్చేసి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా అనేది వర్క్ చేస్తున్నారు.
సో ఇక్కడ మనం చదివింది ఏంటంటే కంప్లీట్లీ ఫ్యాక్ట్ అన్న. సో ఫ్యాక్ట్ ప్రిలిమ్స్కి అయితే ఇంత మాత్రం మనం చదివితే సరిపోతుంది. మరి మెయిన్స్కి ఎలా చదవాలంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ భాగవతం ఏంటో తెలుసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోవాలి. సో వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇంకా మరికొన్ని విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో లెట్ us know it in clear. సో ఫస్ట్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏపీలో ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 11 జాన్వరి, ఓకేనా, 11 జాన్వరి 1958లో స్టార్ట్ అయిందన్న. అంటే 1958లో ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా, మినీ ఆర్గనైజేషన్ లాగా, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బస్సెస్తో స్టార్ట్ అయింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్స్ అనేది విజయవాడ మెయిన్ బస్ టెర్మినస్ ఏదైతే ఉందో, ఓకేనా, విజయవాడలోనే మెయిన్ బస్ టెర్మినస్ ఏదైతే ఉందో అక్కడే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది నాన్న, ఓకేనా. సో దీని యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటారు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటారు ఆర్టీసీ హౌస్లో. సో ఎక్కడంటే నెహ్రూ బస్ స్టేషన్ అంటారు, ఓకేనా, విజయవాడలో నెహ్రూ బస్ స్టేషన్. సో ఇది మొత్తం దీని యొక్క హెడ్ అన్న. సో ఏపీఎస్ఆర్టీసీ యొక్క మెయిన్ హెడ్. సో అలాగే దీని యొక్క ఆదాయం, ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఆదాయం అనేది గ్రేటర్ దెన్ $1.6 మిలియన్, ఓకేనా, గ్రేటర్ దెన్ $1.6 మిలియన్ కంటే కూడా ఎక్కువ ఆదాయం అనేది మనకి ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ద్వారా వస్తుంది. సో అలాగే దీనికి సబ్సిడరీస్ ఉన్నాయన్న. సో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళే సపరేట్గా ఏపీఎస్ఆర్టీసీ, ఓకేనా, ఏపీఎస్ఆర్టీసీతో పాటు కొరియర్ సర్వీస్ అనేది అందిస్తున్నారు. సో ఏమందిస్తున్నారు? కొరియర్ సర్వీస్ అందిస్తున్నారు. సపరేట్గా ఇందులో ఇంకో సబ్సిడరీ ఆర్గనైజేషన్ ఉంది, ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ సిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి నాన్న. సో సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో సిటీ బస్సెస్ అంతా కూడా సపరేట్గా అనేది సర్వీసెస్ అనేది అందిస్తున్నారు. సో ఇలాగా వీటితో పాటు అంటే ముఖ్యంగా కొరియర్ అంటే ఏంటి, కార్గో, ఓకేనా, లగేజెస్ కానీ ఇంకా కార్గో ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తున్నారు. సో అలాగే మనం ఒక విషయాన్ని చదివేటప్పుడు నేను ఏం చెప్పుంటాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, చాలా వరకు ఏంటంటే మనము దీంతో పాటు సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా వెరిఫై చేయాలి. సో యాక్చువల్గా 1957లో స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్లో వచ్చేసి ఓన్లీ 27 బస్తో స్టార్ట్ చేస్తారు నాన్న. సో కాకపోతే ఇది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఏపీఎస్ఆర్టీసీ అనేది 4 జోన్స్లోను, ఓకేనా, 4 జోన్స్ అనేది నిర్ణయించడం జరిగింది. 12 రీజియన్స్లో ఉండడం జరిగింది. అలాగే ప్రస్తుతం 129 డిపోట్స్ అనేవి ఉన్నాయి. సో ఆర్టీసీ డిపోట్స్ ఎన్ని ఉన్నాయంటే 129 డిపోట్స్ ఉన్నాయి. సో టోటల్ స్ట్రెంత్ అనేది ప్రస్తుతానికి ఎంత ఉందంటే బస్సుల స్ట్రెంత్ వచ్చేసి 11,303, 11,303 బస్సులు అనేది ఉన్నాయి, ఓకేనా. సో అన్ని బస్సులు ఉన్నాయి. సో ఈ డేటా అవసరమా సార్ అంటే జస్ట్ నో ద లిమిట్, ఓకేనా. సో తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో ఎక్కడైనా కానీ ఒక ఫ్యాక్ట్ ఇంక్లూడ్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవ్వచ్చు. 50,000కు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ డేటా అంతా ఎప్పుడంటే ఎకనామిక్ సర్వేలో మీకు డిసెంబర్ 2021 డేటా ప్రకారమే నేను చెప్తున్నాను. సో అదే రిఫరెన్స్. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు అవసరమా సార్ అంటే సో చూడండి, అన్నీ బట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సమయంలో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వెరిఫై చేసి మనం ఆన్సర్ అనేది చేయాల్సిన అవసరం. సో అలాగే మనకి తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఓకేనా. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్గా అనేది ఉంది, ఓకేనా. సో అన్నిటికంటే కూడా మంచి ఎఫిషియన్సీ అంటే ఈ యొక్క వర్కింగ్ అంటే ఏపీఎస్ఆర్టీఎస్ యొక్క వర్కింగ్ తీసుకుంటే 5.26 కిలోమీటర్స్ పర్ లీటర్, ఓకేనా. 5.26 కిలోమీటర్ పర్ లీటర్ అనేది ఏపీఎస్ఆర్టీసీ యొక్క సో కాల్డ్ మనం చెప్తున్న ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సగటుగా ఎంత ట్రావెల్ అవుతుంది అనే విషయం అనేది గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన డేటా ప్రకారం అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కరోనా వచ్చినప్పుడు కొంతకాలం అనేది బస్సెస్ అనేది డిస్కంటిన్యూ చేశారు, చాలా నష్టం వచ్చింది. అయినా కానీ మళ్ళీ కూడా ఏంటంటే ఇది రీస్టార్ట్ అయింది, హాఫ్ క్యాపబిలిటీతో రీస్టార్ట్ అయింది 2021లో. మళ్ళీ ఇప్పుడైతే ఫుల్ ఫ్లెజ్డ్గా అనేది రన్ అవుతుంది. కాకపోతే మనము ఇందులో కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలా. ఎవ్రీథింగ్ ఏంటంటే మనము ఏదైతే మీకు ఎకనామిక్ సర్వేలో ఇచ్చారో అదే నేను చెప్తున్నాను. దిస్ ఇస్ అఫీషియల్ గవర్నమెంట్ మెటీరియల్ విచ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అట్ దిస్ పార్ట్. ఈ పార్ట్లో నేను చెప్పేదంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మనకి సో కాల్డ్ మనకి ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వేలో సో అదే నేను మీకు చెప్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మనకి రూరల్ కనెక్టివిటీకి, ఓకేనా, రూరల్ కనెక్టివిటీకి ఏపీ అంటే అందరికీ తెలిసింది పల్లె వెలుగు, ఓకేనా. పల్లె వెలుగు టైప్ ఆఫ్ రోడ్ కనెక్టివిటీ చేసే అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నీ. సో రూరల్ ఏరియాస్, రూరల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ చేసే విధంగా సో మెయిన్గా ఏంటంటే ఏవేవి కనెక్ట్ చేస్తున్నారో పల్లె వెలుగు కానీ,
అల్ట్రా పల్లె వెలుగు. సో వెహికల్స్ పేరు తెలుసుకుందాం, అల్ట్రా పల్లె వెలుగు. ఓకేనా. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ న్యూస్ వచ్చేటప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు విన్నుంటారు. సో అందువల్ల ఇలాంటి విన్నారంటే దట్ విల్ హెల్ప్ ఇన్ రైటింగ్ ఏ బెటర్ ఆన్సర్. తర్వాత అల్ట్రా డీలక్స్. ఓకేనా. అల్ట్రా డీలక్స్ ఈ బండులన్నీ కూడా, ఈ వెహికల్స్ అంతా కూడా ముఖ్యంగా ఏంటంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్ వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏపీ ద్వారా లాంగ్ డిస్టెన్స్, సో చాలా అతి దూరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ టు తిరుపతి, ఓకేనా, వైజాగ్ టు నెల్లూరు, విజయవాడ టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాంగ్ డిస్టెన్స్ని కనెక్ట్ చేయడానికి ఏపీ ద్వారా రన్ చేస్తున్న వెహికల్స్ ఏదంటే వెన్నెల ఏసీ. ఓకేనా. సో వెన్నెల ఏసీ అనేది ఇట్స్ ఏ ఏసీ స్లీపర్ బస్. ఇది కూడా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ నాన్న. సో కొంతమందికి వెహికల్స్ గురించి వీటి గురించి తెలుసుంటుంది, ఫర్ దమ్ నో ఇష్యూస్, కానీ చాలామందికి తెలుసున్నదు. సో అందుకే నైట్ రైడర్ కానీ అమరావతి కానీ, అంటే గవర్నమెంట్ రన్ చేసిన వెహికల్స్ ఏవో మనకి తెలియాలి. ఇవన్నీ కూడా మీకు ఎకనామిక్ సర్వేలో పేజ్ నెంబర్ కూడా చెప్తాను చూడండి, 172, పేజ్ నెంబర్ 172లో అనేది మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అందువలనే దిస్ ఈజ్ మోర్ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో ఇక్కడ చూడండి అమరావతి, తర్వాత డాల్ఫిన్ క్రూజ్. ఓకేనా, డాల్ఫిన్ క్రూజ్. సో ఇదేంటి, దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. తర్వాత ఏంటి, గరుడా ప్లస్. ఓకేనా, గరుడా ప్లస్. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి గరుడ ఇంద్ర. ఓకేనా, గరుడ ఇంద్ర. సో ఇవన్నీ ఏంటంటే మన ఏపీఎస్ఆర్టీసీ యొక్క లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి యూజ్ చేస్తున్న ముఖ్యమైన బస్సులు. ఇవి కాకుండా సూపర్ లగ్జరీ ఉంటాయి, సూపర్ లగ్జరీ ఏసీ ఉంటుంది, సూపర్ లగ్జరీ నార్మల్ బస్సులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా లాంగ్ డిస్టెన్స్ని కనెక్ట్ చేయడానికి. ఓకేనా. అలాగే సిటీస్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్, సిటీస్ అంటే అర్బన్ ఏరియాస్, వాటిని కనెక్ట్ చేయడానికి ఏంటంటే మెట్రో బస్సులు అన్న. మెట్రోలో లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ ఉంటుంది. సో నో ఇష్యూస్, అవన్నీ మెట్రో పేరుతోనే ఉంటాయి కాబట్టి మెట్రో బస్సులు. సో ఇవి వన్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్. తరువాత మనం అర్థం చేసుకోవడానికి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి తిరుపతి టు తిరుమల. ఓకేనా, తిరుపతి టు తిరుమల. తిరుపతి దిగువ తిరుపతి అంటారు కదా. సో దిగువ తిరుపతి నుంచి కూడా కొండపైన తిరుమలకు కనెక్ట్ చేస్తున్న యూనిక్ బస్ ఏవి అంటే ఏపీ తరపు నుంచి సప్తగిరి ఎక్స్ప్రెస్ నాన్న. సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇది ఏంటి, మోస్ట్లీ దేనికోసం రన్ చేస్తున్నారు ఏపీలో, జస్ట్ మెయిన్లీ ఏంటంటే తిరుమల తిరుపతిని కనెక్ట్ చేస్తూ వారు దీన్ని లాంచ్ అనేది చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనము ఏపీకి సంబంధితమైన సో కాల్డ్ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉందో వాటికి సంబంధితమైన డేటా. ఇలాగే వీటితో పాటు మనకి ఏపీఎస్ఆర్టీసీ పొందిన స్పెషల్ అచీవ్మెంట్స్ తెలుసుకోవాలి కదా. స్పెషల్ అచీవ్మెంట్స్ అంటే గొప్పగా ఏమన్నా కానీ సాధించున్నారు అంటే, ఒక గుర్తింపు ఇచ్చి అవార్డ్స్ ఏమన్నా ఇచ్చున్నారంటే అలాంటి వాటిని కూడా మనము ఖచ్చితంగా తప్పకుండా చదవాల్సిన నెసెసిటీ అయితే ఉంది నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా వచ్చేసి డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్. ఏంటది చూడండి, డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొరకు ఈ అవార్డు అనేది ఇచ్చారు. సో ఎందుకు సార్ ఈ అవార్డు అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కంప్యూటర్స్ ద్వారా దీని అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే చూడండి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బు లేకుండా మనం ఆన్లైన్ పేమెంట్స్లు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేది ఏపీఎస్ఆర్టీసీలో చాలా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్ అనేది ఏపీకి 2018లోను, 2020లోను, అలాగే 2021లోను వరుసగా కాకుండా మధ్యలో 2019 మిస్ అయింది, బట్ మోస్ట్లీ ఒక సీక్వెన్షియల్గా ఒక 3 ఇయర్స్ అనేది ఈ అవార్డు పొందడం అనేది ఒక గొప్ప విషయం. సో అలాంటి ఒక అవార్డు పొందారు కాబట్టి యూ మస్ట్ రిమెంబర్ దట్ ఫర్ షూర్. సో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మన ఏపీ ట్రాన్స్పోర్ట్కి అనేది ఇవ్వడం జరిగింది అనేది మనం ఖచ్చితంగా అనేది గుర్తు అనేది పెట్టుకోవాలి. తర్వాత చూడండి స్కాచ్ అవార్డు కూడా ఇచ్చారు నాన్న. స్కాచ్ అవార్డు కూడా ఏపీ ట్రాన్స్పోర్ట్స్కి అనేది ఇచ్చారు. సో ఆ స్కాచ్ అవార్డు ఎందుకంటే ముఖ్యంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని నిర్మించినందుకు, సోలార్ ప్యానల్స్కి గుర్తిస్తూ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో రూఫ్ టాప్లో సోలార్ ప్యానల్స్కి ఎందుకు సార్ ఈ అవార్డు అని మీకు అనిపించవచ్చు. సో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అనేది ఏ ప్రాంతంలో ఏపీలో ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే కాకినాడ. ఓకేనా, కాకినాడ కానీ, తర్వాత మదనపల్లి కానీ. ఓకేనా, మదనపల్లి అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే నంద్యాల్. తర్వాత చిత్తూరు.
సో ఈ యొక్క బస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, ఆ ప్రాంగణంలో రూఫ్ టాప్ సో కాల్డ్ సోలార్ పవర్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాల్ అనేది చేస్తున్నారు. సో దాన్ని గుర్తిస్తూ వీరికి సో ఏంటంటే 2021లో స్కాచ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఏనా, బట్ ఇవన్నీ డిస్టార్టెడ్ కరెంట్ అఫైర్స్ అక్కడక్కడ మీరు చదువుతుంటే ర్యాండమ్గా ఉంటుంది, కానీ ఏపీ ఓరియంటెడ్గా కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి మీకోసం మేము ఎఫిషియెంట్గా అడిగితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇంత ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తున్నామంటే వీడియో చూస్తున్నామంటే ఖచ్చితంగా లైక్ అండ్ కమెంట్ చేయొచ్చు కదండి. సో మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో మర్చిపోకుండా అక్కడ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే మీ యొక్క ప్రతి వర్డ్ మాకు తెలుస్తుంది. ఓకే, ఇంతమంది సీరియస్గా సిన్సియర్గా చూస్తున్నారు, వారి కోసమైనా కానీ మనం ఇంకా ఎఫిషియెంట్గా అనేది మీకు కోర్స్ ఇవ్వాలి అనే ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది మాకు వస్తుందన్న. సో అందుకనే ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి. వీ విల్ బీ వ్యూయింగ్ దెమ్. అండ్ నెక్స్ట్ చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఏపీఆర్టీసీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా మెల్లమెల్లగా ఏంటంటే వీ ఆర్ అప్గ్రేడింగ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి భాగంగా మనం ఏంటంటే తిరుమల హిల్స్, ఓకేనా, తిరుమల కొండలపైన పొల్యూషన్ ఫ్రీ ట్రావెల్ కావాలి కాబట్టి, ఓకేనా, సో పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీగా మారుస్తున్నారు. దీన్ని తిరుమల కొండలను పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీ అంటే పొల్యూషన్ లేకుండా గ్రీన్ సిటీగా మారుస్తున్నారు తిరుమలని. సో అంటే అప్పుడు మనకి ఏం కావాలన్నా ఎలక్ట్రిక్ బస్సులు కదా కావాలి, అవునా? సో ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే డీల్ అనేది కుదిరింది. 2022లో నవంబర్ నెలకంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పున్నారు. సుమారుగా 100+ ఎలక్ట్రిక్, ఓకేనా, 100 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది కూడా ఏపీ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ డీల్ అనేది సైన్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఏంటంటే టార్గెట్ బేస్డ్గా అప్రోచ్గా కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి తరువాత దాన్ని చెక్ చేసి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారన్న. సో అలాంటి ఒక పద్ధతిలో ప్రస్తుతానికి ఏంటంటే దే ఆర్ టేకింగ్, ఓకే. సో ఇప్పుడు దాన్ని గుర్తిస్తూ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే తిరుమలలో అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అనేది చేస్తున్నారు. సో అలాగే మనము చూడండి మోస్ట్లీ యాక్సిడెంట్ రేట్ చూసుకున్నామంటే చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేసుకున్నాము అంటే యాక్సిడెంట్ రేట్ అనేది ఏపీఎస్ఆర్టీసీకి అనేది చాలా తక్కువ ఉందన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉందంటే డిసెంబర్ 2021 డేటా ప్రకారం యాక్సిడెంట్ రేట్ అనేది 0.05 ఉంది. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, యాక్చువల్గా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్తాను. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పర్ ల్యాక్ కిలోమీటర్స్. సో ఇది చాలా మినిమల్గా అనేది ఏపీలో ఉంది. అంటే ఇక్కడ జాగ్రత్త సేఫ్టీ మెషర్స్ అనేది ఏపీ ట్రాన్స్పోర్ట్లో అనేది చాలా కేర్ఫుల్గా అనేది ప్రాపర్గా అనేది తీస్తూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనం ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసుకుంటున్న బేసిక్ ఇన్ఫర్మేషన్స్. ఇవన్నీ కాకుండా ఇంకా కూడా ఏపీఎస్ఆర్టీసీని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళడానికి ఫాస్ట్ ట్యాగ్స్ అనేది ఉపయోగిస్తున్నారు. టోల్ ఫ్రీ స్టేషన్స్, అదే టోల్ గేట్స్లో అనేది పేమెంట్ లేకుండా క్విక్ ట్రావెల్ కోసం, టైం రెడ్యూస్ చేయడం కోసం వీళ్ళంతా కూడా ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారు. అలాగే కార్గో అనేది వన్ ఆఫ్ ద డామినెంట్ ఫ్యాక్టర్, ఇప్పుడు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఆ కార్గోని కూడా ఏంటంటే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తున్నారు. దాంట్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, సో అంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది వాళ్ళు ట్రాక్ చేయడానికైనా అద్భుతమైన సిస్టమ్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఇంకా చూడాలి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఏపీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నానన్న. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ దానికి సంబంధితమైన ఎకనామిక్ సర్వేలో ఉన్న డేటా, కరెంట్ అఫైర్స్ డేటా రెండింటిని కంబైన్ చేసి అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎలాగో ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఏపీఎస్ఆర్టీసీ చూసినాం అంటే దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మేలో ఉన్నది 2021లో జరిగింది. ఒకటి చెప్తాను చూడండి. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి కూడా, అంటే మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇది, హైవేస్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్కి వీళ్ళే అప్రూవల్స్ అనేది ఇస్తారు. సో వీరి ద్వారా సో ఏపీకి అనేది ఏంటంటే 6,421 crores అనేది 2021-2022 సంవత్సరానికి గాను ఖర్చుగా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్గా అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఫిజికల్ ఆఫర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఓకేనా, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అనేది ఏపీలో స్టార్ట్ చేయడానికి అనేది వాళ్ళు ప్రొవైడ్ అనేది
అనేది చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఏపీలో ఇక నుంచి ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఇంతవరకు పొందిన దాంట్లో యాన్యువల్ ప్లాన్లో అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్ పొందింది వచ్చేసి ఈసారేనా 2021లో. సో ఏంటంటే మేజర్ రోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వారు ఇచ్చారు. సో ఈ అప్రూవల్ ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ ఎవరు అంటే నితిన్ గడ్కరీ. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ఉండాలి వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద యూపీఎస్సీ. అందులో రెగ్యులర్గా కాకుండా కొన్ని మనము ర్యాండమ్గా వస్తుంటాయి, న్యూస్లో వచ్చేవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మెయిన్ క్యాబినెట్ స్ట్రెంత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలకేట్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూసాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఐ సీ దట్ దిస్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ మనకి గ్రూప్ 1 ఏదైతే జరుగుతుందో నేను ఎక్స్పెక్ట్ చేసే స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకే మీకు స్టార్ మార్కింగ్ ఇస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2021లో ఏం జరిగిందన్న ఆక్సిజన్ క్రైసిస్ అనేది జరిగింది. ఓకేనా? ఆక్సిజన్ అనేది క్రైసిస్ అనేది జరిగింది. ఆక్సిజన్ అందుబాటులో లేకుండా మనం చాలామంది ఇబ్బంది అనేది పడ్డాం. సో ఈ ఆక్సిజన్ క్రైసిస్ పడుతున్నప్పుడు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అందులో ఒకటి ఏంటంటే మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ అనేది, ఓకేనా, ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా? ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్. సో ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అనేది స్థాపించారు. ఎక్కడ అంటే హిందూపూర్లో అనేది స్థాపించారు. హిందూపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అనేది వారు స్థాపించడం అనేది జరిగింది. ఒకప్పుడు అనంతపూర్లో ఉన్న హిందూపూర్లో వీరు స్థాపించారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అనంతపూర్ డిస్టిక్. ఓకేనా? అనంతపూర్ డిస్టిక్లో ఉన్న హిందూపూర్. కాకపోతే దీంట్లో ఈ యొక్క ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ యొక్క క్యాపబిలిటీ ఏంటంటే 100, ఓకేనా, నాట్ 100, 1000 అండి. 1000 LPM అంటే ఈ యొక్క ప్రొడక్షన్ ప్లాంట్ అనేది కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంట్లో ఏంటంటే లీటర్స్ పర్ మినిట్ అంటే ఒక మినిట్కి గాను 1000 లీటర్ల ఆక్సిజన్ అనేది ఇది ప్రొడ్యూస్ అనేది చేయగలదు. ఓకేనా? సో ఇది ప్రొడ్యూస్ అనేది చేయగలరు. అలాగే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఇది మొట్టమొదటిసారిగా అనేది స్థాపించినారు. అది ఏపీలో కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగానే గుర్తుపెట్టుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అలాగే వీరు ఈ యొక్క ప్లాంట్ మెషినరీ అనేది మెషినరీ ఏంటంటే ప్లాంట్ మెషినరీ అంటే అక్కడ స్థాపించారు కదా, దాని యొక్క మెషినరీ అంతా కూడా ప్రొవైడ్ చేసింది, డెవలప్ చేసింది ఎవరంటే మన ఇండియా యొక్క డిఆర్డిఓ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్. ఏంటిది? డిఫెన్స్ రీసెర్చ్. ఓకేనా? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో వీరు ముఖ్యంగా మనకి ఏంటి అంటే మొత్తం ఆ ప్లాంట్ మెషినరీ అనేది ఇచ్చారు. సో అలాగే దీన్ని ఇన్స్టాల్ చేసింది ఎవరు? సో మెషినరీ వారు ఇచ్చారు, ఓకే. ఇన్స్టాల్ చేసింది, హెల్ప్ చేసింది ఎవరంటే ఈ ఏపీ అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా నేషనల్ హైవే అథారిటీ ద్వారా వెంటనే అనేది ఒక గ్రీన్ జోన్ అనౌన్స్ చేసి క్లియరెన్స్ ఇచ్చి త్వరగా అనేది దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా అనేది ముందుకు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ అనేది చేశారు. సో అందువలనే వెంటనే ఇది అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకేనా? సో ముఖ్యంగా దీన్ని మోడీ గారు కూడా దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ అనేది చేశారు. సో ఇప్పుడు ఆక్సిజన్ క్రైసిస్ ఉన్నప్పుడు ఆక్సిజన్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అంతా తెలుసుకోవాలి కదా. సో అందుకే ఇంకొక కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను. సేమ్ టైమింగ్లో జరిగిన అదే మూమెంట్లో మే 2021 ఈ టైంలో న్యూస్లో ఉన్న ఆర్టికల్ని నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇది ఏపీకి సంబంధితమైనదే. సో ఇప్పుడు ఏదైనా కానీ ఏపీకి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ క్లియర్గా డీటెయిల్గా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దామా. సో చూడండి, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. ఏంటిది? ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. సో గుర్తుపెట్టుకోండి. సో మన కోర్సెస్ అనేది చాలా డీటెయిల్గా, చాలా నీట్గా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అలాగే ఈ కోర్సెస్ కావాలి అనుకున్నారంటే కూడా మీరు
పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ అనేది అప్పటి కూడా న్యూస్‌లో ఉన్నది. ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధితమైన ఈ న్యూస్ ఏంటి అంటే, ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏంటిది సెంట్రల్ రైల్వేస్‌కి చెందిన ఓకేనా, సెంట్రల్ రైల్వేస్‌కి చెందిన కలంబోలి యార్డ్ ఓకేనా, కలంబోలి యార్డ్ నుంచి నవీ ముంబై నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఈ ట్రైన్ యొక్క యాక్చువల్ జర్నీ ఏంటంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి కూడా విశాఖపట్నానికి ట్రైన్ అనేది వచ్చింది. సో విశాఖపట్నం అనేది ఏపీలో ఒక భాగం కదా నాన్న. సో ఖచ్చితంగా ఏపీ రిలేటెడ్ అనేది ఇది ఇంపార్టెంట్. కాకపోతే కరోనా వైరస్ అప్పుడు విలయతాండవం చేస్తున్నప్పుడు ఆ సమయంలో దిస్ వాస్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్. వారు ఏంటంటే ఇది యుద్ధ ప్రాతిపత్యంగా తీసుకునేసి సో దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ అనేది చేయడానికి చేశారు. దీని ద్వారా ఎంటీ ట్యాంకర్స్ బయలుదేరుతాయి. మహారాష్ట్ర నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, ఎంటీ ట్యాంకర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఎంటీ ట్యాంకర్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి రీచ్ అవుతాయి, వైజాగ్లో ఉండే స్టీల్ ప్లాంట్కి రీచ్ అవుతాయి ఓకేనా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రీచ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా అక్కడ తయారీ చేయబడిన ఆక్సిజన్ అనేది సుమారుగా 7 ట్యాంకర్లనన్న, ఈ 7 ట్యాంకర్లకి ఫిల్ చేయబడి, ముఖ్యంగా ఎలా ఫిల్ చేస్తారు, మనకి ఆక్సిజన్ అనేది గ్యాస్ ఫామ్లో ఫిల్ చేయరు నాన్న, ఇట్ ఈస్ లిక్విడ్ ఓకేనా, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అనేది ఫిల్ చేస్తారు. సో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అనేది ఫిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో ఆ ప్రాంతానికి అనేది తరలించి అక్కడ ఉన్న వాళ్ళకి సాయం పడేలా మనం అనేది దీన్ని అద్భుతంగా అనేది చేస్తున్నాం. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి, ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ని ఇంకోలా అంటారు రైల్వేలో, రో ఎక్స్ప్రెస్. ఏంటది, రో ఎక్స్ప్రెస్ అంటారు, రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ అంటారు, రో సర్వీసెస్ అంటారు ఓకేనా. సో ఇది మనకి రో సర్వీస్ అంటే ఏంటో అనేసి మనము టక్కన మనకి గుర్తుపట్టలేము. సో అందుకనే దాన్ని ఇక్కడే నేను ఇంక్లూడ్ చేశాను. ఇది కూడా వేరే కరెంట్ అఫైర్స్ అన్న. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క చోటు ఉంటుంది. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అన్నప్పుడు ఎగ్జామ్కి తగినటువంటి విధంగా మనం కలెక్ట్ చేసుకునేసి మనం స్టడీ అనేది చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది ఓకేనా. సో అలాగే మనకి ఏంటంటే ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అనేది చాలా వరకు ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓకేనా. సో ట్రాన్స్పోర్ట్తో పాటు మిగతా ఓకేనా, సో ఏవైతే ఉన్నాయో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ అనేది వీళ్ళు ప్రాపర్గా సర్వీసెస్ అందించడానికి అనేది నిర్ణయించున్నారు. సో అలాగే ఇది క్విక్గా అనేది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇట్ హ్యాడ్ హెల్ప్డ్ మెనీ లైఫ్స్ ఓకేనా. అప్పట్లో మీకు తెలుసుంటుంది, మీరు న్యూస్లో చూస్తుంటే ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు. ఆక్సిజన్ క్రైసిస్ అనేది చాలా 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 దారుణంగా అనేది ఉండేది ఓకేనా. సో అలా దారుణంగా ఉంటున్న ఆక్సిజన్ క్రైసిస్ని అరికట్టడానికి కంప్లీట్ హెల్ప్ తీసుకునేసి ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్స్ అనేది ఏంటి ఇంటరాక్ట్ అయ్యి అందరికీ కూడా హెల్ప్ అనేది చేస్తున్నాయి ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ వి సే కాల్డ్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. మరియు చూడండి, సో ఇక్కడ రో ఎక్స్ప్రెస్ అని కూడా అంటాం. ఇది ఏ ప్రాంతం ద్వారా వెళ్తుందంటే జల్గాం ఓకేనా. దీని యొక్క ట్రావెలింగ్ అడగరు, బట్ జస్ట్ చెప్పేస్తాం, జల్గాం కానీ రాయ్పూర్ కానీ తర్వాత రాయ్పూర్ జంక్షన్ ఓకేనా. సో ఇక్కడ రాయ్పూర్ జంక్షన్ తర్వాత వైజాగ్ ఓకేనా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి ల్యాండ్ అయిపోతుంది ఓకేనా. సో ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి ఫిల్ చేసి వాళ్ళు మళ్ళీ అనేది రిటర్న్ అనేది పంపిస్తారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి ఏపీకి సంబంధితమైన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, దట్టు ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూడడం అనేది జరిగింది. సరే, ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటున్నారు అంటే సో మీరు కైండ్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మర్చిపోకుండా నా ఈ వీడియోకి మీ కమెంట్ సెక్షన్ అనేది చాలా చాలా అద్భుతమైన వ్యాలిడిటీనా. సో కైండ్లీ కమెంట్. సో మీ యొక్క ఎవ్రీ కమెంట్ అనేది we will be viewing and also మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ అనేది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో తర్వాత చూడండి, ఇండిపెండెన్స్ డే ఆఫర్ లాగా మీకు ఏపీకి సంబంధితమైన సపరేట్ సబ్జెక్ట్స్ అనేది మనం కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ద కోర్సెస్. సో అలాగే చూడండి, ఏపీకి సంబంధితమైన ఇంకా చూసారంటే ఏపీ సంబంధితమైన కోర్సెస్ అన్నిటికీ కూడా మేజర్ డిస్కౌంట్స్ అనేది కూడా మనము అందిస్తూ ఉన్నాం. సో అలాగే మీరు అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, సో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఏపీ యొక్క ఎకనామిక్ సర్వే, సో దాంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే అవి కూడా నేను మీకు ఇంక్లూడ్ చేసి అనేది సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా కావాలంటే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.